వెళ్ళిపోతారు అందుకని. స్టార్ట్ చేయండి. జై జవాన్. కొంచెం సెట్. క్లాప్స్. అన్న పనికరన్న పనికరన్న లోకల్ రాండి. వైస్ చైర్మన్ లోకల్ మార్కెట్ రెడ్డి వాళ్ళంతా లోకల్ ఇప్పుడు ఈ కాలేజ్ డెవలప్ చేయాలి మేడం. ఇప్పుడు ఎందుకంటే దిస్ ఇస్ హిస్టారిక్ కాలేజ్, ఇది దీనికి డెవలప్ చేయాలి. ఓకే ఇట్లా మేడం ఓకే రండి అంజనా ఇవన్నీ కొత్తగా అన్ని మన కాలేజీ ఇంకొక మ్యాట్ వేయించకూడదా? అదే సార్ ఇప్పుడు ఫండ్స్ నేను వాడలేదు సార్. ఇది ఫోటో తీయండి సార్. అన్ని వాళ్ళే ఇచ్చారు సార్. మొత్తంగా ఇక్కడ 40 పెట్టాము, పైన 20 పెట్టాము. 10 డిపార్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సార్. ప్రధానమంత్రి ఉచిత శిక్ష అభియాన్ స్కీమ్ కింద 5 crores వచ్చింది సార్ లాస్ట్ ఇయర్. 4 crores కన్స్ట్రక్షన్స్ కు రెనోవేషన్ సార్. ఇప్పుడు జరుగుతుంది సార్. అంతా రెనోవేషన్ ఎవరో పిలిచండి కాంట్రాక్ట్ సురేష్ సార్ అని మాకు ఏపీడబ్ల్యూడీ సార్ కాంట్రాక్ట్ ఏపీడబ్ల్యూడీసీ ఎవరున్నారు? ఇంజనీర్ పిలిపించండి. 1 crore వచ్చింది సార్. దీనికి ఒక మ్యాట్ వేయాలి. మ్యాట్ వేస్తే సార్ కాలేజ్ డెవలప్ ఫస్ట్ ర్యాంక్ ఏం కావాలో మీకు సపోర్ట్ చేస్తాను. మీరు కూడా అదే డెడికేటెడ్ పైన ఉన్నాయి.
ఓకే 70 సార్. ఇక్కడ 40 పైన అలా ఇస్తాను ఆయన ఈఎల్ఎల్ ఇంగ్లీష్ లెర్నింగ్ ల్యాబ్స్ అని 20 పెట్టాను అలా రండి అలా ఒక్క నిమిషం చేస్తాను మీకు మ్యాట్ ఎలా ఉంటుంది నాకు కనుక్కొని చెప్పండి లెక్చరర్ ఇస్తాను सर एक बार आया है? एक बार आया है फिर पकड़ता है 2 दिन करेगा फिर को आया టెస్ట్ కొట్టాం సార్. इसका से मैट भी కావాలి ఇలా ఫస్ట్ దానికి కరెక్షన్ చేయి మంచి పవర్ఫుల్ మందు కొట్టి జిలాన్ అన్న ఉన్నాడా సీనియర్ జిలాన్ వారికి తెలుసు ఈ మందుల విషయం నాకు అడగండి అన్న జిలాన్ అన్న మందులు మన ఏ ఎవరికి రావండి జరుగుతుంది ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఎవరు దీనికి బాగా గ్రూమ్ చేయాల మీ దగ్గర పిల్లలు కన్నా స్టాఫ్ ఎక్కువ ఉంది పిల్లలు లేరు ఏం ప్రయోజనం ఉంది మెయింటైన్ చేయాలి కదా ఇదంతా రండి మనం స్ట్రెంత్ పెంచాలి మీరు అన్ని లోపల పడతారు. ముందుకు రండి ఎందుకు వెనక్కి ముందుకు పదండి బాబు లే ముందుకు పద ముందుకు కూర్చోండి వెనక్కి ఎందుకు కూర్చో అక్కడ అరుణ్ రంగారెడ్డి ఏడే వాళ్ళు డబుల్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏపీఎస్సీ ద్వారా అందరూ పబ్లిక్ సర్వీస్ ఇప్పుడమ్మా ఇప్పుడు మీరు డిగ్రీ చదువుతున్నారు ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఉన్నారా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఉన్నారు ఇప్పుడు మీకు ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగుందా ఓకే మేడం అందరూ నేను తలవకూడదు వాస్తవం చెప్పాలా బాగానే ఉందా మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పాలా ఎందుకంటే ఈ కాలేజ్ మళ్ళా డెవలప్ కావాలా మేము చిన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు చూస్తామంటే మీ కాలేజ్ గేట్ ఇట్లా వదిలితే 2000 మంది బయట వచ్చారు అంత స్ట్రెంత్ ఉంది మీ కాలేజ్ అర్థమైనా ఆ విధంగా మళ్ళా స్ట్రెంత్ పెంచాలా ఆ స్ట్రెంత్ పెంచాలంటే మీరు బాగా బాధ్యతగా చదవాలి మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు దాని నోటీస్ తీసుకురండి ఏమంటే నేను మాట్లాడతాను ఊరికి అది ఉండాలని అన్నెసరీగా చెప్పకూడదు ఏదైనా వాస్తవం ఉండాలి ఇష్యూ ఉండాలి ఉంటేనే చెప్పాలి లేని దానికంతా మనము ఊరికి ఎంటర్టైన్ చేసేది బట్ ఓవరాల్ మన అందరి కాన్సెప్ట్ ఏమంటే ఈ కాలేజ్ డెవలప్ ఆ క్రమంగా నేను ఇప్పుడు స్టూడెంట్స్ 1500 మంది కావాలి ఈ కాలేజ్ మళ్ళా ఎంతమంది క్యాంపస్ తెలుసా ఇది 60 ఎకరాల క్యాంపస్ మొత్తం పీటీ కాలేజ్ బట్ ఈరోజు ఏమున్నది స్ట్రెంత్ లేదు దీనికి ఆ రోజు కాంపౌండ్ వాళ్ళు నేనే ఇచ్చాను ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే ఇదే కాకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి బొమ్మ కూడా తెచ్చిపెట్టాను
కాటేజ్కి ఏదైనా దీనికి వచ్చి ఆడిటోరియంకి 5.5-6 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినాం. ఆ రోజే దీన్ని యూనివర్సిటీ చేయాలని ప్లాన్ చేసింది మనం. కాకపోతే కొంతమంది మిస్గైడ్ చేసి యూనివర్సిటీ వద్దన్నారు. బట్ ఓవరాల్ మనం ప్లాన్ పెట్టాం, తప్పకుండా దీన్ని ప్రయారిటీ పెట్టాం. ఇన్ కంటిన్యూషన్ టు దట్ మీరు కూడా బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా చదవాలి. ఇప్పుడు మీరు వేరే పిల్లలు కొంతమంది చూస్తాను నేను, గంజాయికి సిగరెట్లకి అలవాటు అయిపోయినాడు. ఎక్కడ కూడా కానీ గంజాయి ఇవన్నీ ఎంటర్టైన్ చేయకూడదు. అవంతా ఎక్కడ కూడా మన సమాజంలో మన మధ్యలో దానికి స్థానం లేదు. ఎవరైనా చేస్తే కూడా నిన్న కూడా కొంతమంది పిల్లలు పోలీసు పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్లకు ఎడ్యుకేషన్ నుంచి డిబార్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళకు సస్పెండ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గంజాయి అడిక్ట్ ఉన్నందుకు. సో ఆ పరిస్థితులు మీరు ఎవరు ఉండరు నాకు తెలుసు. మనం అది తేగదు. ఓకే, మీరంతా మంచి పిల్లలు నాకు తెలుసు. మనం బాధ్యతగా ఉండాలా, మంచి సమాజ నిర్మాణం కోసం మీరందరూ సహకరించాలా. మన దేశ విలువలు మనం పెంచుతూ అందరూ కలిసి. ఓకే, దేశానికి జాతీయ గీతం ఎక్కడి నుంచి ఇచ్చారు చెప్పండి? ఎక్కడది? ఎక్కడది? వీటి కాలేదు, అదే ఎక్కడుంది? మీరు ఎక్కడైతే కూర్చున్నారో అదే బిజీ కాలేజ్. ఇక్కడ నుంచే మన దేశానికి జాతీయ గీతం అందించింది. సో ఈ కాలేజ్కి మదనపల్లికి పరిచయం అనే అవసరం లేదు. మీరు ఇంత పెద్ద కాలేజ్లో చదువుతున్న కాన్సెప్ట్ మీరు నాకు కనపడతానే ఫస్ట్ మీరు క్లాస్ రూమ్లోకి రామని తెలిసింది. ఎందుకు? మీరు ఎంత మాత్రం కేపబిలిటీ ఉంది, ఎడ్యుకేషన్ స్టైల్ ఎట్లా ఉంది, మీ స్టడీస్ ఎలా ఉన్నాయి అది కనుక్కోవడానికి. ఓపెనింగ్స్ అండ్ రోజుకి నేను 20 ఓపెనింగ్స్ చేస్తాను. నాకు ఓపెనింగ్స్ ఇంపార్టెన్స్ కాదు, ప్రోడక్ట్ క్వాలిటీ. అదేమది? ఎడ్యుకేషన్. మీకు ఇస్తా ఉండే ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉందా, స్టాండర్డ్స్ ఉన్నాయా, మీరు బాగున్నారా, రేపు మీకు ఫ్యూచర్ ఉందా, రేపు మీరు కానీ మీ తర్వాత చదివే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఉందా లేదా, ఇక్కడ దానికి ఇమీడియట్గా మీ క్లాస్. అర్థమైందా? నాకు కావాల్సింది ఒకటే, రేపు 100% ర్యాంక్ రావు, 100% రావు. ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ కాదు. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ నా రిక్వెస్ట్, మీ లెక్చర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, ఈ పిల్లలు నెక్స్ట్ అడ్మిషన్స్ కానీ ఈ కాలేజ్ ఫ్యూచర్ కానీ వీళ్ళకి బాగా గ్రూమ్ చేయండి. ప్రతి స్టూడెంట్కి పర్సనల్గా ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే మీరు స్టాఫ్ ఎక్కువ ఉన్నారు, పిల్లలు తక్కువ ఉన్నారు. సో ఇక్కడ మీరు క్వాలిటీ తెస్తే రేపు నెక్స్ట్ మీరు వచ్చే పిల్లల అడ్మిషన్స్కి కాలేజ్ ఫ్యూచర్కి అది ఒక కాన్సెప్ట్ అయితే. దయచేసి చాలా బాధ్యత తీసుకోండి. మీరు పిల్లలకి డివైడ్ చేసుకొని ఇంతంతమంది పిల్లలు ఈ లెక్చర్ కంట్రోల్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ ఏ సబ్జెక్ట్లో వీకుంటే ఆ సబ్జెక్ట్ లెక్చర్ వాళ్ళు కోఆర్డినేట్ చేయవచ్చు. పూర్తి బాధ్యత మీ పేరు? ఇదా? వెరీ గుడ్, కంగ్రాట్స్. ఎవరు మీది? ఎవరేనా? మీరు వెరీ గుడ్ అమ్మ, బాగా చదవాలి. వెరీ నైస్, కంగ్రాట్స్. ఏ అవసరం ఉంటే నాకు మాట్లాడండి. బట్ ఓవరాల్ డెవలప్ చేయాలి. ఓకే, అలా ఇస్తాను. థ్యాంక్ యూ.